చెన్నారెడ్డి ఉద్యమించినప్పుడు 370 మంది వరకు చనిపోయారు. అందులో దాదాపు 340 మంది దళిత బహుజనులే. త్యాగం వీడిదైతే పదవులు వాళ్ళకి దక్కాయి. మాకు ఇప్పుడు మళ్ళీ అదే అన్యాయం జరగకూడదని మేము భావిస్తున్నాం. అందుకే మా పందాలను మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. సామాజిక తెలంగాణకు సంబంధించిన అంశం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, 10 ఏళ్లలో వచ్చింది తెలంగాణ, రెడ్లమల పైలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెడ్ల పాలైపోయింది అన్న. బాధపడదు, బాధపడవు అంటే నేను చెప్పాను. ఎస్సీలు ప్లీజ్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాలందరూ అప్రమత్తంగా లేకపోతే, పోరాటాలు త్యాగాలు మన అయిపోతే అధికారం అటువైపోతుంది అనడానికి సాక్ష్యం అప్పుడే చెప్పాను. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల కేసీఆర్తో గొడవ జరిగింది. మొట్టమొదటి కేసీఆర్ వైమార్పస్ ఉద్యమం మీద కన్నేసి దాన్ని అణిచేసే ప్రయత్నం చేసిన విషయం, నిర్మి శాసనసభలో మందక్షిణ పని అయిపోయిందని చెప్పి ప్రకటన చేసిన విషయం మీరందరూ చూశారు. అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను.